హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానగర వ్యాప్తంగా 27,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్రలో పాల్గొనే వాహనాలు తప్పితే ఇతర వాహనాలను రహదారులపైకి అనుమతించారు. నిమజ్జనాన్ని పర్యవేక్షించడానికి హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మంత్రులు, డీజీపీ నిమజ్జన కార్యక్రమాన్ని ఏరియల్ వ్యూ చేయనున్నారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి గంగవుడికి చేరే సమయం ఆసన్నమైంది. 9 రోజుల పాటు భక్తుల కొంగు బంగారమై వెలిసినటువంటి ఈ మహాగణపతి మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ నుంచి బయలుదేరి హుస్సేన్ సాగర్కి చేరుకున్న దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయి ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపు 5 రోజుల పాటు పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చినటువంటి గణనాథుడు క్రేన్ సహాయంతో ప్రస్తుతం ట్రాలీపైకి చేరినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రతి ఏడాది కూడా అత్యంత భారీ కాయుడిగా కొలువైనటువంటి ఖైరతాబాద్ గణేశుడిని గంగవుడికి చేర్చేందుకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి, అదేవిధంగా అత్యంత ముఖ్యమైన ఘట్టంగా కూడా చెప్తుంటారు. హైదరాబాద్ వ్యాప్తంగా జరిగినటువంటి గణేష్ నిమజ్జనాలన్నీ కూడా ఒక ఎత్తు, ఖైరతాబాద్ గణనాథుడిని గంగవుడికి చేర్చడం ఒక ఎత్తు కూడా చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ క్రేన్లను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ముందస్తు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక్కడ ఏవైతే రైల్వే ట్రాక్స్ కావచ్చు, వీటి పైన ఉన్నటువంటి ఈ యొక్క తోరణాలను ఇప్పటికే తొలగించడం, ఆ తర్వాత గణేశుడి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్రలు మండపాన్ని తొలగించిన తర్వాత ఈరోజు దాదాపుగా ఉదయం 1 గంటకు అర్ధరాత్రి 1 గంట సమయంలో స్వామివారి కలశ పూజను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ తర్వాత దాదాపుగా 4 గంటల సమయంలో ఖైరతాబాద్ గణేశుడు ఏదైతే పీఠం పైన కొలువు తీరాడో ఆ పీఠం పై నుంచి క్రేన్ సహాయంతో కదిల్చి అక్కడి నుంచి ట్రాలీ పైకి దాదాపుగా 5-5:30 గంటల సమయంలో ఇక్కడ చేర్చినది. ఇక ఇందుకు ముందస్తుగానే ఖైరతాబాద్ గణనాథుడికి 2 వైపులా ఉన్నటువంటి కృష్ణకాల, అదేవిధంగా కాలనాగేశ్వరి విగ్రహాలను ముందస్తుగానే మినీ ట్రాలీల పైకి చేర్చారు. ఇక ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి వెల్డింగ్ వర్క్ కూడా ప్రస్తుతం నడుస్తుంది. దాదాపు 5:30 గంటల నుంచి ఉదయం 5:30 నుంచి కూడా ఈ వెల్డింగ్ వర్క్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 8 గంటల సమయంలో ఖైరతాబాద్ గణనాథునికి సంబంధించినటువంటి ట్రాలీ ఈ యొక్క నిమజ్జనానికి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ట్రాలీ పైన ఈ వెల్డింగ్ వర్క్ పూర్తవడానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే వెల్డింగ్ వర్క్ పూర్తవుతుందో ఆ తర్వాత ఈ యొక్క ట్రాలీలకు ముందుగా గుమ్మడికాయలను ఇచ్చి పగలగొట్టిన తర్వాత ఇక్కడ నుంచి వినాయకుడి యొక్క శోభాయాత్ర బయలుదేరుతుందని కూడా మనం చెప్పొచ్చు. పంచముఖ రుద్ర మహాగణపతిగా 9 రోజుల పాటు భక్తులకి అలరించినటువంటి ఈ మహాగణపతికి అత్యంత చరిత్ర ఉందని చెప్పొచ్చు. ఈ ఏడాది 67వ సంవత్సరం వరుసగా ఖైరతాబాద్లో గణేశుడు కొలువు తీయడం జరిగింది. అయితే గతేడాది కోవిడ్ నేపథ్యంలో విగ్రహం సైజ్ తగ్గించడంతో పాటుగా ఇక్కడ మాత్రమే కేవలం బయట ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించకుండా కేవలం నిర్వాహకులు, కమిటీ సభ్యులు మాత్రమే గణేష్ ఉత్సవాలు నిర్వహించారు. ఇక వినాయకుడికి సంబంధించిన లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడైనా వేలంపాట ఉంటుంది, కానీ ఖైరతాబాద్లో మాత్రం ఎప్పుడు వేలంపాట అనేది నిర్వహించరు. మహాగణపతికి నివేదించినటువంటి లడ్డూ నైవేద్యాన్ని భక్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. 3 రోజుల క్రితం ఈ యొక్క పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయినట్టు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక పంచముఖ మహారుద్ర గణపతి అత్యంత విశిష్టమైన విగ్రహంగా కూడా మనం చెప్పొచ్చు. 40 అడుగుల ఎత్తులో 23 అడుగుల వెడల్పుతో దాదాపు 28 టన్నుల బరువుతో కొలువున్నటువంటి ఈ మహారుద్ర గణపతిని ఈ శోభయాత్ర అనేది అత్యంత వైభవంగా సాగుతుందని చెప్పొచ్చు. కోవిడ్ ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా లక్షలాదిగా వచ్చినటువంటి భక్తులు ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన వెల్డింగ్ వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు ఆయన్ని ఈరోజు ఆఖరి రోజు కావడంతో ఆయన దర్శించుకుని తనివి తీరా ఆయనకు తమ కోరికలను తెలియజేసుకోవడంతో పాటు మహాగణనాథుని రూపాన్ని కనులారా వీక్షించాలి అని చెప్పేసి ఈరోజు కూడా భక్తులు భారీగా తరలిరావడం జరిగింది. ఇక ఉదయం సుమారు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఖైరతాబాద్ గణేశుడు టెలిఫోన్ భవన్ మీదుగా సాగర్కి చేరుకోనున్నారు. అయితే ఇక్కడ సాగర్ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్ద మాత్రమే ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం కార్యక్రమం కూడా నిర్వహించినారు. ఇక గణేష్ విగ్రహంతో పాటుగా ఈ ఏడాది పక్కనే ఏర్పాటు చేసినటువంటి కాలనాగేశ్వరి, శ్రీ కృష్ణ కాళీ స్వరూపాలకు కూడా అత్యంత విశిష్టమైనవిగా చెప్తుంటారు. ఇక ఈ కాలనాగేశ్వరి అమ్మవారిని సంతాన ప్రాప్తి కావచ్చు, ఇతరత్ర ఆరోగ్య సమస్యల కోసం పూజించినట్లయితే కనుక తప్పక భక్తుల కోరిక తీరుతుంది అని చెప్తారు. అదేవిధంగా కృష్ణకాళీ రూపంలో
శ్రీకృష్ణుడు కంసుని వధించాడు అనేది కూడా ఒక చరిత్ర చెబుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కృష్ణ కాళి అదేవిధంగా శ్రీ కాళనాగేశ్వరి స్వరూపాలను కూడా చాలా విశిష్టమైనవిగా చెప్తుంటారు. కృష్ణకాళి కాళనాగేశ్వరి స్వరూపం సమేతంగా ఈరోజు ఖైరతాబాద్లో కొలువైనటువంటి గణనాథుడు గంగవోడికి చేరుకున్నాడు. ఉదయం దాదాపుగా 8:30 నుంచి 9 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీనికోసం అటు పోలీసు సిబ్బంది కావచ్చు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ముందస్తుగానే ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ యొక్క శోభాయాత్ర కొనసాగించేందుకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. మరో 2 గంటల్లో ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణేశుడు బయలుదేరే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో.